వెల్కమ్ టు వెబ్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన మెయిల్ మర్జ్ గురించి చూద్దాం. ఎక్సెల్‌లోని ఒక ర్యాండమ్ డేటా ఉంది. సో ఫర్ నౌ నేను సబ్స్క్రైబర్స్ లిస్ట్ తీసుకొని వాళ్ళకి ఒక థ్యాంక్ యూ ఈమెయిల్ పంపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది నా సబ్స్క్రైబర్స్ లిస్ట్ అండ్ వర్డ్ డాక్యుమెంట్‌లోని ఏదైతే మ్యాటర్ ఏదైతే ఈమెయిల్‌ని పంపించాలనుకుంటున్నానో ఆ డేటా ఆల్రెడీ అప్డేట్ చేసి ఉంచాను. సో నౌ నేను చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం టాప్‌లో చూస్తే మనకి మెయిలింగ్స్ కనిపిస్తుంది కదా! సో, ఆ మెయిలింగ్స్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ రిసిపియెంట్స్ అది క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది కాబట్టి సో యూజర్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఏదైతే మీకు ఇందాక ఎక్సెల్ షీట్ చూపించానో అది నేను డౌన్లోడ్స్‌లో సేవ్ చేసి ఉంచాను. సో ఆ ఎక్సెల్ షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో ఒక షీటే ఉంది కాబట్టి షీట్ 1 అండ్ నా షీట్‌లోని ఆల్రెడీ రోస్ అండ్ కాలమ్స్‌కి హెడర్స్ ఉన్నది. సో నేను అది సెలెక్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మెయిలింగ్స్ ట్యాబ్‌లో ఉన్నాం మనం అండ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతున్నాయి. సో నేను ఒకవేళ నా ఎక్సెల్ షీట్‌లోని నేమ్స్ ఉన్నాయి. సో ఎక్సెల్ షీట్‌లో సబ్స్క్రైబర్ నేమ్, సబ్స్క్రైబ్డ్ ఆన్, సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో ఇక్కడ డాక్యుమెంట్‌లోని నేను ప్రెస్ చేయాలనుకున్నది ఏంటి అంటే ఇక్కడైతే నాకు నేమ్ కనబడాలి. ఏ సబ్స్క్రైబర్‌కి అయితే నేను ఈమెయిల్ చేస్తానో వాళ్ళ నేమ్ నెక్స్ట్ డిస్‌ప్లే అవ్వాలి కాబట్టి ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అని ఉంది కదా! ఇక్కడ నేను ఒక డ్రాప్ డౌన్ చూపిస్తాను. ఆ డ్రాప్ డౌన్‌లో క్లిక్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్ నేమ్. సో ఇప్పుడు డియర్ సబ్స్క్రైబర్ నేమ్ ఏ సబ్స్క్రైబర్ అయితే ఆ నేమ్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తారు యూట్యూబ్ ట్యుటోరియల్స్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెబ్ ట్యుటోరియల్స్ ఆన్. ఎప్పుడు సబ్స్క్రైబ్ అయ్యారనే డేట్ కూడా ఉంది నా దాంట్లో. సో ఒక సబ్స్క్రైబ్ ఆన్. అలానే సిన్సియర్లీ ఇక్కడ నాకు నా ఛానల్ నేమ్ కావాలి. సో అగైన్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ నా హెడర్స్ ఎక్సెల్ షీట్‌లో ఉన్నవి. యాజ్ యూజ్‌గా ఇంకా మనం సెలెక్ట్ చేసేసాం. అండ్ ఈ ఈమెయిల్ ఐడీస్ ఇలానే ఉంచుతాం. ఎందుకంటే మనం సెండ్ చేసేటప్పుడు అది యూజ్ అవుతది. సో ఇప్పుడు అన్నీ అప్డేట్ అయిపోయిన తర్వాత ఫినిష్ అండ్ మెర్జ్ ఉంది కదా! ఇక్కడ ఆప్షన్ ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఎడిట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్స్ ఉంది. ప్రింట్ డాక్యుమెంట్స్ అండ్ ఈమెయిల్ మెసేజెస్ ఉంది. ఈమెయిల్ పంపించాలి అనుకుంటే సెండ్ ఈమెయిల్ మెసేజెస్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ 2 ఎవరికి పంపించాలనుకుంటున్నామో అక్కడ మనం మెయిల్ ఐడీ సెలెక్ట్ చేస్తాం. సబ్జెక్ట్ లైన్ ఏంటి? సబ్స్క్రైబ్ రాస్తాం. అండ్ అందరికీ పంపించాలి అంటే అందరికీ పంపిస్తాం. లైక్ ఆల్ ద ఈమెయిల్ ఐడీస్‌కి. కరెంట్ రికార్డ్ అంటే ఏదైతే ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చూస్తే ఫస్ట్ ఒక రికార్డ్ హైలైట్ అయ్యింది కదా! మిడిల్‌లోది. ఆ పర్సన్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐడీకి మాత్రమే ఈమెయిల్ వచ్చింది. సో అది కరెంట్ రికార్డ్ అంటే. ఫ్రమ్ అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అంటే థర్డ్ రో నుండి నైన్త్ రో వరకే పంపించాలి అనుకుంటే ఇక్కడ 3 అండ్ ఇక్కడ 9 ఎంటర్ చేస్తాను అందులో. సో ప్రెజెంట్ అయితే ఆల్ సెలెక్ట్ చేసి మనం ఇక్కడ నుంచి ఈమెయిల్ ఐడి అండ్ సబ్జెక్ట్ లైన్ ఏదైనా మ్యాటర్ రాసి ఓకే కొడితే ఈమెయిల్స్ వెళ్తాయి. అలా కాదు నేను డాక్యుమెంట్స్ నాకు ఇక్కడ కావాలి. ఓన్లీ డాక్యుమెంట్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ అదే డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీరు ఎడిట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు ఆల్ రికార్డ్స్ కొడితే అన్నీ అవుతాయి. ఐ మీన్ అన్ని డాక్యుమెంట్స్ ఆటోమేటిక్‌గా నేమ్స్, డేట్స్ అవన్నీ అప్డేట్ అయిపోతాయి. సో దానికంటే ముందు ఒకసారి ప్రివ్యూ చూడాలి అంటే ప్రివ్యూ ఉంటుంది. ప్రివ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ చూస్తే ఇలా కనిపిస్తదా? బిఫోర్ ఈమెయిల్ పంపించినా సరే బిఫోర్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసిన ముందు మీరు ఈమెయిల్స్ చేసుకోవచ్చు. ప్రివ్యూ చేయొచ్చు. నేమ్, డేట్ అండ్ థ్యాంక్ యూ. ఇలా నెక్స్ట్ రికార్డ్ కూడా చూడొచ్చు థర్డ్‌గా. సో ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఒక ఎడిట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ చేయాలనుకుంటున్నాను. ఓకే ప్రెస్ చేసి మీరు ఇప్పుడు చూడొచ్చు. ఫస్ట్ ఇందులో డేట్ అండ్ వెబ్ ట్యూటోరియల్స్. అలానే సెకండ్ డాక్యుమెంట్, థర్డ్ డాక్యుమెంట్, ఫోర్త్ డాక్యుమెంట్, ఫిఫ్త్ డాక్యుమెంట్ అలా సో ఆన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.